హాయ్ అమ్మ నాన్నలు. నిన్న రాత్రి నేను మా ఆవిడ పనిలో ఉన్నాము. చిక్కు లెక్కలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. వాయు ఒక్కడే ఖాళీగా ఉన్నాడు. ఏం చేయాలో వాడికి పాలు పోవడం లేదు. అమ్మా, ఏమైనా ఆడుకుందాం రా అన్నాడు. ప్లీజ్ వాయు నాన్న, అర్థం చేసుకో, నేను ఇప్పుడు రాలేను అంది మా ఆవిడ. నాన్న, నువ్వైనా రా ఆడుకుందాం అన్నాడు. నేను కూడా ఫుల్ బిజీగా ఉన్నాను నాన్న, రాలేను అన్నాను. కాసేపు ఆగాడు, మళ్ళీ బ్రతిమాలాడు. అయినా వంటింట్లో పనుల్లో మునిగిపోయి ఉన్నాము. చివరికి లాభం లేదనుకున్నాడో ఏమో. ఏం చేయాలో తెలియక ఒక పుస్తకం, ఆయిల్ పేస్టిల్స్ తెచ్చుకున్నాడు. తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నాడు కానీ వాటితో ఏం చేయాలి అన్నది పూర్తిగా ఐడియా లేదు. గీయడం మొదలుపెట్టాడు. గీస్తూనే ఉన్నాడు. పేజీ సగం అయ్యేసరికి వాడు ఏం చెయ్యాలో, ఏం చేస్తున్నాడో అర్థమయ్యింది. ఒక పేజీ మొత్తం ఒక రంగుతో నింపి స్క్రేపర్ టూల్ తీసుకుని స్క్రేప్ చేయడం మొదలుపెట్టాడు. కొత్తగా పోసిన తార్ రోడ్డు మీద రోడ్ రోలర్ వెళ్ళగానే నున్నగా అయినట్టు పేజీ సాఫ్ట్గా అవుతోంది. గీకుతుంటే వచ్చిన ఎక్స్ట్రా ఆయిల్ పేస్టిల్ని చిన్న ఉండలాగా చేశాడు. ఏం చేస్తున్నావురా అని అడిగితే, నేను కలర్ పేపర్స్ తయారు చేసే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇదిగో చూడు, వైట్ పేపర్ మీద ఇలా రాస్తే అది కలర్ పేపర్ లాగా అయిపోతుంది. ఇంకా ఇదిగో, నేను రెయిన్బో కలర్లో బాల్ కూడా చేస్తున్నాను అన్నాడు. వావురా, భలే చేస్తున్నావు అన్నాము. 40-45 నిమిషాలు గడిచాయి. చేతులు పనిచేస్తూనే ఉన్నాయి. చూపు కాగితం మీదనే ఉంది. చివరికి 4-5 రంగుల పేజీలు తయారు చేశాడు. ఏదో సాధించిన తృప్తితో వాడి మొహం వెలిగిపోయింది. ఇలా వాడు ఎంగేజ్ చేసుకోవడానికి 2 విషయాలు దోహదపడ్డాయి. 2 ముఖ్యమే. అందులో మొదటిది, పేపర్ వేస్ట్ అవుతుంది, పిచ్చి గీతలు కాదు, నీట్గా బొమ్మ వేయాలి. అరే, కలర్స్ ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నావు? ఇలాంటి డిస్కరేజింగ్ మాటలు, ఇన్స్ట్రక్షన్స్ మేము ఇవ్వలేదు. నిజానికి ఇక్కడ ఏదీ వేస్ట్ అవ్వలేదు. దిస్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్. హీ లెర్న్ సంథింగ్, హీ హ్యాడ్ ఫన్. అది చాలు కదా. రెండవది, టీవీ ఆన్లో లేదు, ఫోన్ అన్న మాటే లేదు. టీవీ ఆన్లో ఉంటే చూపు దాని మీదనే ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు రావు. సో అమ్మా నాన్నలు ఇంట్లో ఉన్న డిస్ట్రాక్షన్స్ని తగ్గిస్తే చాలు. పిల్లలు ఏదో ఒక పనిలో పడిపోతారు. బోలెడన్ని విషయాలు నేర్చుకుంటారు.